కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎసుంటి పనులు చేసేటోని ఏం హాలత్ అయిపోయింది. అమ్మాయిలను ముగ్గులు దింపాల్సిన వయసులో నాతో ముగ్గులు వేపిస్తున్నారు. బ్రో ఒక వారం నుంచి చూస్తున్నా, చూడ్డానికి మాత్రం తెలుగు సీరియల్ హీరోలా ఉన్నావు, కానీ ముగ్గులు బానే వేస్తున్నావు. ఇంటికి వచ్చిన కొత్త పన్నెడువా? చిచ్చి, నేను పనోని కాదు, ఈ ఇంటి అల్లుడిని. అల్లుడువా? అంటే నువ్వు మా బృందా వాళ్ళ హస్బెండ్ వా? అవును, నేను బృందా వాళ్ళ హస్బెండ్. పెళ్లిలో చూసినప్పుడు బానే ఉన్నవే, 3 పీస్ సూట్ వేసుకొని. మరి నువ్వేంది కట్ బనియన్ వేసుకొని ముగ్గులేస్తున్నావు? ఏ అంటే ఏం చెప్తాం అక్క, అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇచ్చేసింది. అదృష్టం షేక్ హ్యాండ్ ఏంది, దరిద్రం లిప్ కిస్ ఏంది? నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థమైతలేదు బ్రో. నీకు అర్థం కావాలంటే నా కథ నీకు తెలియాలి. చెప్పు. వెళ్ళొస్తాం మావయ్య. బాయ్ నాన్న, టైంకి టాబ్లెట్లు వేసుకో, పదండి. బయట తిరగకు, ఎక్కండి. అమ్మాయిలతో అసలు మాట్లాడకు. సరేనా నానా? బాయ్ నానా, 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 బాయ్ నానా, 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 బాయ్ నానా, 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 నానా. రండి, అబ్బా రండి, నానా, లోపలికి రండి, అందరు చూస్తున్నారు. నానా. డోల్ తీరింది, అమ్మయ్య. ఇప్పటి నుంచి నేను హాయిగా బతకవచ్చు. ఇన్ని రోజులు మా నాన్న సంపాదన పైన బతికినా ఇప్పటి నుంచి మా అత్త మామల సంపాదన పైన బతికేస్తా. తలుచుకుంటూనే ఎంత ఆనందంగా ఉందో. అబ్బా. అల్లుడు, టీ తాగుతారా కాఫీ తాగుతారా? కాఫీ అత్తయ్య. అల్లుడు, థమ్సప్పా సోడానా? ఇప్పుడే అత్తయ్య కాఫీ అన్నది. నేను అడిగింది ఇప్పుడు గదులుడు, నైట్కి. ఓ, ఐ థింక్ వాటు నైట్కా. అది నాకు అలవట్లేదు మామయ్య. మొహమాట పడతావు ఇంటల్లుడు, నువ్వెవరివి? ఈ ఇంటల్లుడివి, కాలు మీ కాలేసుకో. ఇప్పుడు చెప్పలుడు, ఏం కావాలి? అంతే అంటారా? మరి అత్తయ్య అమ్మ బృందా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అల్లుడు, నీకేం కావాలి అది చెప్పు. నేను రా తాగుతా. నైస్ సెలక్షన్ అల్లుడు. నేను పల్లె ఉంటా, కుమ్మేద్దాం. అబ్బా, ఈ పెళ్ళిగోలేందో నా లైఫ్ ఏందో తల పగిలిపోతుందబ్బా. ఏవండి, ఒక్కసారి లోపలికి రండి. ఇప్పుడా? అందరున్నారే, బాగోదే. బా, వాళ్ళు ఏమనుకోరు, మీరు రండి. పదా. ఏవండి, 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 మన ఇల్లు వచ్చేసింది. ఇదంతా కళ, నేను నిజం అనుకున్నాను. నిజం కూడా ఇలానే ఉంటుందేమో. ఫస్ట్ నైట్కి రెడీ చేస్తారేమో. ఈవేళ ఏదొట్టి అదర్ కొడతాం, ఈవేళ ఏదొట్టి అదర్ కొడతాం, ఈవేళ ఏదొట్టి అదర్ కొడతాం, ఈవేళ. ఎస్ అత్త, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇప్పుడు మా అమ్మాయిని బాగా చూసుకోండి. ఇలాంటి రొటీన్ డైలాగ్ నా దగ్గర కొట్టకూరి, ఎందుకంటే నేను ఇల్లరికం అల్లుడిగా వచ్చాను కాబట్టి మీ అమ్మాయి బాధ్యతలు మీరే చూసుకోవాలి, నేను కాదు. ఓకే, ముహూర్తానికి టైం అవుతున్నట్టుంది, నేను వెళ్ళి యుద్ధానికి ప్రిపేర్ అవుతానే. మీ అమ్మాయిని పంపించండి. అబ్బా, అది కాదు బాబు, ఆల్రెడీ అమ్మాయి లోపల వెయిట్ చేస్తుంది. ఈ పాలు తీసుకుని లోపలికి వెళ్ళు. ఇదేదో తేడాగా ఉంది. జనరల్ గా అబ్బాయి లోపల ఉండాలి కదా, అమ్మాయి పాలు తీసుకుని రావాలి కదా. జస్ట్ అల్లుడైతే అలానే ఉంటుంది, కానీ తమరు ఇల్లరిక పల్లుడు కదా, కొంచెం స్పెషల్ అన్నమాట. ఓ, ఇదేదో తేడాగుందే. అబ్బా అల్లుడు, ఈ ముహూర్తం దాటితే 4 రోజుల దాకా ముహూర్తం లేదంట, తర్వాత మీ ఇష్టం మరి. మళ్ళీ 4 రోజుల తర్వాత ముహూర్తం అంట. ఓకే అత్త. ఈవిడేంది తేడాగా బిహేవ్ చేస్తుంది? నేను పాలు పట్టుకుని పోవాలంటదేంటి?
ఏం అర్థం కావట్లేదు. ఏవండి మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళి సిగ్గుపడుతురండి. సిగ్గుపడుతూ రావాలా? ఓ నీకు ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. అమ్మాయిలు సిగ్గుపడుతూ రావాలి, అబ్బాయిలు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. అవును అది జస్ట్ అల్లుడికి, కానీ మీరు ఇల్లరికం అల్లుడు కదా, ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది. అర్థం కాలే. మెల్లి మెల్లిగా అవి అర్థమైతే మీరు వెళ్ళండి సరే సిగ్గుపడుతూ. ఆ. ఉమ్. ఇవ్వండి పాలు నేను తాగిన తర్వాతే మీరు తాగాలి. ఎందుకంటే నేను ఇల్లరిక పల్లుడు కాబట్టి. సరే తాగు. ఏవండి టైం 10 అవుతుంది, కాఫీ. అమ్మో నా పిల్లం ఎంత మంచిదో, నాకు కాఫీ ఇస్తా అంటుంది. నేను డైట్లో ఉన్నాను, నాకు కొంచెం షుగర్ తక్కువ వేసుకొని తీసుకురా. పెట్టి తీసుకొచ్చేది నేను కాదు. మరి మీ అమ్మతో కాఫీ పెట్టిస్తే బాగోదు, కానీ నువ్వు వెళ్ళి తీసుకురా. నేను మా అమ్మ మా నాన్న తీసుకురారు. ఇన్ఫాక్ట్ మా అందరికి మీరే పెట్టి తీసుకొని రావాలి. నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురావాలనా? నేను ఇంటి అల్లుడినే. మీరు జస్ట్ అల్లుడైతే ఓకే, కానీ మీరు ఇల్లరికం అల్లుడు కదా, ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది. ఇల్లరిక మల్లుడైతే పని చేయాలనా? మా అయ్యమ్మ చేయొద్దన్నాడు, ఇప్పుడు కాఫీ పెట్టాలంటదేంటి? చే ఇల్లరిక మల్లుడిగా వచ్చినందుకు నా కాఫీ నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. హ్యాపీగా ఉంటానేమో అనుకున్నా, సంక నాకు పోయింది. అల్లుడు అత్తయ్య కాఫీ తాగుతారా? నాకు కాఫీ వద్దల్లుడు, కెఫీన్ అంటే ఎలర్జీ. ఓ నాకు తెలియదు అత్తయ్య. వేడివేడిగా అల్లం టీ పెట్టు. అత్తయ్య మీకు తెలీదా? టీలో కూడా కెఫీన్ ఉంటుంది. బృందా, ఏంటమ్మా అల్లుడికి నేర్పించింది ఇదేనా? ఇవ్వండి మా అమ్మ చెప్పింది చేయండి. సరే. తిక్క కుదిరింది. అందమైన అమ్మాయి ఉంటే తయారుగా వచ్చేస్తారు ఇంటికి. ఏందో అబ్బా, ఇంట్లో పనులు చేసి అలసిపోయాను రా బాబు. అబ్బా అల్లుడు. మావయ్య మీకు టీయా కాఫీయా? నాకు టీలు కాఫీ తాగే అలవాట్లేదులే అల్లుడు. అబ్బా నువ్వు బంగారం మావ. వాళ్ళిద్దరు ఉన్నారే దయ్యాలు. సర్లే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తిందాం. నేను బ్రేక్ఫాస్ట్ చేయాలనా? నేను ఇంటి అల్లుడిని. అల్లుడు నువ్వు జస్ట్ అల్లుడు అయి ఉంటే అలాగే చేసేవాళ్ళం, కానీ నువ్వు ఎవరివి? ఇల్లరిక అల్లుడివి. వెళ్ళు చెయ్యి. ఇదంతా మా అయ్య వాళ్ళే. అల్లుడు అల్లుడు. ఏం మావా? అదే భోజనం టైం అవుతుంది కదా అని. మావా నాకు ఆకలిగా లేదు, కావాలంటే మీరు కానిచ్చేయండి. తినడానికి ఎవరు పిలిచారు అల్లుడు? మరి వడ్డించడానికి. నేను వడ్డించాలనా? నేను ఇంటి అల్లుడిని. ఏవండి మీరు జస్ట్ అల్లుడు కాదు, ఇల్లరికం అల్లుడు. మర్చిపోతున్నట్టున్నారు. అయితే అయితే ఏంటి అల్లుడు? నువ్వు జస్ట్ అల్లుడైతే మేమందరం కలిసి నీకు వడ్డిస్తాం. తమరి ఇల్లరిక పల్లుడు కదా, నువ్వే మా అందరికి వడ్డించాలి. తూచ్ ఇల్లరికం పేరు చెప్పి మీరు అందరు నాతో ఆడుకుంటున్నారు. అలా నీకు అనిపిస్తే ఉన్న పొలంగా నా కూతురు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపో. అక్కడైతే నచ్చిన ఉద్యోగం, చాలని జీతం, ఆఫీస్ లో బాస్ చేత తిట్లు, కట్టాల్సిన ఈఎంఐలు, ఉప్పులు పప్పులు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటి రెంట్, ఇంకా వీకెండ్ అంటారా షాపింగ్, పార్లర్లు, మూవీస్ ఎన్నుంటాయో. ఇన్ని ఫ్రస్ట్రేషన్స్ తో నువ్వు ఖాళీగా ఉంటావా? పక్కా నా కూతురు మీద అరుస్తావు. అలాంటప్పుడు నా కూతురు అలిగి పుట్టింటికి వచ్చేస్తుంది. అలా వచ్చిన నా కూతురుని తీసుకెళ్ళాక నువ్వు మా ఇంటికి వస్తావు కదా, ఆ రోజు నీకు వడ్డిస్తాం అందరం కలిసి. అమ్మో నాకు ఇలాంటి దరిద్రపు జీవితం నాకొద్దు, వద్దు కదా. వడ్డించు. వడ్డిస్తా. ఇది రియలైజేషన్. ఏవండి నాకు కూడా వడ్డించండి. ఓసే వాళ్ళంటే నా అత్త మామలు కాబట్టి వడ్డించిన ఒక పద్ధతి ఉందే. నువ్వు నా కట్టుకున్న పెళ్ళానివే కదా, కనీసం నువ్వైనా వచ్చి కూర్చోండి వడ్డిస్తానని చెప్పేసి అనొచ్చు కదా. ఏవండి తరతరాలుగా యుగ యుగాలుగా మా అమ్మాయిలు పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్ళి చేసే పని ఇదేనండి. మీరు ఇల్లరికం అల్లుడు కదా, మీరు కూడా వడ్డించండి. ఫ్యామిలీ సైకో లెక్క ఉన్నారు కదే. ఏవండి ఈ బట్టలు మడత పెట్టండి. అల్లుడు అల్లుడు ఇల్లు చేసేయ్.
అంట్లు తోము. ఇవ్వండి ఇస్త్రీకి ఇచ్చేసేయండి. ఆ? అల్లుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాయి. ఇవ్వండి వాటర్ బాటిల్స్ నింపండి. అల్లుడు కూరగాయలు తీసుకురా. ఇవ్వండి సర్కుల్ లిస్ట్ ఇవ్వనా, తెచ్చేస్తారా? అల్లుడు వంట చేసి. ఇవ్వండి దియన్ వాకింగ్ తీసుకెళ్దాం. అల్లుడు వచ్చాక స్నానం చేపించేసి. అదక్క జరిగింది. అరే ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో. అయినా ఇల్లరికం వచ్చే కర్మ నీకేంటి? ఏ అంటే ఏం చెప్తాం అక్క, మనకేమో ఒళ్ళంచి పని చేసేంత ఓపిక లేదు. సరిపోయింది. అందుకే మా అయ్య ఇల్లరిక మల్లుడిగా పోరా రాజాలా బతికేస్తావని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాతో గొడ్డు చాకరీ చేపిస్తున్నారు తెలుసా. మొన్నటికి మొన్న నాతో బాత్రూమ్ కడిగిపించారు. మా బావగాడు ఇంత సామాన్ తిని ఇంత పోయిండు, ఫ్లష్ కూడా చేయలేదు తెలుసా. ఛీ! ఊకో ఊకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. అయినా బ్రతకడానికి అంత కష్టంగా ఉంటే ఏ గుడ్లో అన్నదానం తినేసి తర్వాత మెట్రో కింద పడుకోవచ్చుగా. ఇల్లరికం వచ్చే కర్మ నీకేంటి? నాకేం తెలుసు అక్క, గోదావరిలో అల్లుడికి చేసే మర్యాద రీల్స్ లో చూసి కమిట్ అయ్యా. తీరా ఇక్కడికి వచ్చినాక తెలిసింది కేజీఎఫ్ లో పానిసకనే ఈనంగా చూస్తున్నారు అక్క. వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఆరేసే. ఆ అత్త వస్తున్నా. సరే అక్క, మా అత్త పిలుస్తుంది. ఆ అక్క, ఆ? నాకు ఉప్పు పప్పు కావాలంటే మీ ఇంటికి వచ్చి అడుగుతానే. సరే అల్లుడు వస్తున్నావా? వస్తున్నాను. ఈ అవ్వ జీవితం ఛీ, నా ఏం బతికైపోయిందిరా నాది. రాలుడు నీకోసం చూస్తున్నాను. నా కోసమా? బట్టలు ఏమైనా ఉతకాలనా, లేదా మీరు తిన్న ప్లేట్లు ఏమైనా గడగాలనా, లేకపోతే ఇల్లు ఉడవాలనా? అవేం కాదలుడు. ఇవన్నీ కాకుండా ఇంకేమున్నాయి? అంతకన్నా పెద్ద పనా? ఇంట్లో నువ్వు చేసే పనులు చూస్తుంటే బాధ అనిపించింది. అందుకే మా ఆఫీస్లో నీకు జాబ్ చూశాను. ఇద్దరం కలిసి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం. అంటే రేపటి నుంచి ఇంట్లో పనులతో పాటు ఆఫీస్లో వచ్చి పని చేయాలనా? శివయ్య!